బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలిందని చెప్పాలి. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్ లో చేరారు. ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శివప్రసాద్, చెప్పండి, కాంగ్రెస్ ని వీడటానికి గల కారణాలేంటి? బీఆర్ఎస్ ని వీడి ఈ కాంగ్రెస్ లో చేరేటటువంటి నిర్ణయం తీసుకున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి చాలా రోజుల క్రితమే. అయితే దానికి సంబంధించి ముందు వెనుకలు ఆలోచించుకుని నెగోషియేషన్స్ అన్ని పూర్తయ్యి ఆయన కుమారుడు గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంతకాలం పట్టింది. తద్వారా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చేరినట్టే మనం భావించవలసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. అయితే ఈ రోజు దీపదాస్ మున్షి సమక్షంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పక్కన ఉండగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు గుత్తా అమిత్. గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ వారసుడిగా అమిత్ ఇప్పటికే కొంత నియోజకవర్గంలో కానీ నల్గొండ జిల్లాలో కానీ ఆయన చాలా ఇప్పటికే ప్రచారంలో ఉన్నటువంటి నేత, అందరికీ బాగా తెలిసినటువంటి నేత. కుమారుడి యొక్క భవిష్యత్తు కోసమే ఆయన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి మనం భావించవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశాలు లేవు అనేటటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాతనే అమిత్ ని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన ప్రోత్సహించినట్టుగా తెలుస్తోంది. చాలా రోజుల నుంచి నలుగుతున్నటువంటి వ్యవహారం ఇంతకాలానికి ఒక కొలిక్కి వచ్చింది. తద్వారా అమిత్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి పదవి ఏదైనా ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం పూర్తయిన తర్వాత ఏం చేస్తారు అని ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత ఏం చేస్తారు అనే దాని మీద ఇప్పటికే అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అమిత్ యొక్క చేరిక కొంత దానికి మార్గం సుగమం చేసినట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి ఇది గట్టి షాక్ అనే చెప్పాలి. ఒక్కో నేత నెమ్మదిగా పార్టీ నుంచి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఒక సీనియర్ నేత అయినటువంటి కేశవరావు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి చేరి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం మనం. అలాగే ఇప్పుడు మరో సీనియర్ నేత అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తన కుమారుడిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశారు అంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీకి ముందు భవిష్యత్తు శూన్యం అనేటటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఏదేమైనా ఈ చేరికతో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది అని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనపడిందని కూడా చెప్పవచ్చు. భారతి. రైట్ శివప్రసాద్, బీఆర్ఎస్ ని వీడటానికి గల కారణాలు ఏమైనా చెప్పారా? కారణాలు ఏం చెప్పలేదు ఇంతవరకు, కానీ ఆయన ఓపెన్ గా మాట్లాడలేదు దానికి సంబంధించి. కానీ ఓపెన్ గా ఆయన మాట్లాడినప్పుడు దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, అట్లాగే మాజీ ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వెళ్ళిపోతారు అనేటటువంటి మాట చాలా కాలం నుంచి వినిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, కవితకి సంబంధించినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అరెస్ట్ వ్యవహారం కానీ, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని మనం భావించవచ్చు. భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్.